ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజ్యం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కార్తీక మాస శుభ సందర్భాన మంచిర్యాల రేడియో శ్రోతల కోసం కార్తీక పురాణం 13వ అధ్యాయం మీకోసం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనానికి అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునకు ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఆ పాపములన్నీయు పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడని ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకాతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కన్నుల పండువగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులక రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైస అయినను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులా ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖముగా నుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటులా కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరుల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవ్వడవు? నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును ఏలుచుండేడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమైనది ఏదియూ లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్య భ్రష్టుడనైనందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి
వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని, దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకమనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహా నరకమనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మ బుద్ధి గల వానికి కన్యాదానము చేయును. అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడుచుకొమ్మందురా. ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు. కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనము ఎవరు ఇత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును కాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అని రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేనెరిగి ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులను నరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఏల కలిగే అని మనమునందనుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడగేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమంగా చూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి ఉండలేదు. నన్ను స్వర్గము నుండి నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి? సెలవింపుడు అని ప్రాధేయపడెను. అంత ధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు. నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాసించి అమ్ముకొనెను. కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించుటయేగాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును. కాని నీకొక ఉపాయము చెప్పుదును. నీ వంశీయుడగు సువీరునకు మరొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానము చేయును. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పుత్రగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను
లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదానము ఫలము దక్కును. కావున నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్టుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరము అని పలికెను. శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష భూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణము సంపూర్ణము.